Today we'll discuss about functions first type, that is value passing and value returning type. Value passing and value returning type. See, observe. See, just I will try a small diagram. Based on that, I will explain you right now. లాస్ట్ క్లాస్లో మనం వాల్యూ పాసింగ్ బట్ నాట్ రిటర్నింగ్ టైప్ అనుకున్నాం కదా. ఇప్పుడు వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్. వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్. రిటర్నింగ్ టైప్. See, main workflow, sorry, main program and subprogram. See, A is equal to 100, B equals to 200. See, మెయిన్ ప్రోగ్రాంలో ఇన్పుట్ వాల్యూ తీసుకున్నాము. ఈ ఇన్పుట్ వాల్యూస్ని మన సబ్ ప్రోగ్రామ్కి పాస్ చేద్దాం. అలా సబ్ ప్రోగ్రామ్కి పాస్ చేస్తే మనం దాన్ని ఏమంటాం అంటే వాల్యూ పాసింగ్. ఓకే, వాల్యూ పాసింగ్. ఇక్కడ సి జస్ట్ ఫైండ్ దట్ సి వాల్యూ పాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి సబ్ ప్రోగ్రామ్లో మన రిసీవింగ్ వేరియబుల్స్ కావాలి కదా. ఇంట్ ఎక్స్ కమా ఇంట్ వై అనుకుంది. ఓకే, ఇవి టూ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇవి టూ ఆర్గ్యుమెంట్స్ రైట్. సి మనం వాల్యూస్ పాస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ ప్రోగ్రామ్ని మెయిన్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయాలి కదా. ఏ కమా బి అంటే ఇన్పుట్ వాల్యూస్ మెయిన్ ప్రోగ్రామ్లో తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 200. సి సబ్ ఆఫ్ ఏ కమా బి అంటే సి ఈ సబ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేసింది. ఇక్కడ ఏ కమా బి అని కానీ ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్. ఈ వాల్యూస్ని దీనిలో కాపీ చేసింది. ఏలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి అండ్ బిలో ఉన్న వాల్యూ వైలోకి కాపీ చేసింది. ఇప్పుడు సి ఐ విల్ ఫైండ్ దట్ టోటల్. int z is equal to x plus 5. z is equal to x plus 5. ఇప్పుడు రిజల్ట్ ఎంత ఉంది మనకి? z. ఈ రిజల్ట్ మనం మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ చేయాలనుకున్నప్పుడు అంటే దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏంటిది? వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్. వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్. అబ్జర్వ్ చేయండి. వాల్యూ రిటర్నింగ్. మనం రిటర్న్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చి రిటర్న్. రిజల్ట్ ఎందులో ఉంది? జెడ్లో ఉంది. జెడ్ అనగానే ఇది ఏం చేస్తుందంటే ఈ రిటర్నింగ్ వాల్యూ మళ్ళీ ఇదే సబ్ ఫంక్షన్కి పాస్ చేస్తుంది అనమాట. ఇది ఏదైతే సబ్ ఉంది కదా, సబ్లోకి మనకి రిజల్ట్ని పాస్ చేస్తుంది. దీన్ని మనం ఏంటంటే వాల్యూ పాసింగ్ అండ్ రిటర్నింగ్ టైప్ అంటే మెయిన్ ప్రోగ్రామింగ్ సబ్ ప్రోగ్రామ్కి వాల్యూస్ పాస్ చేసింది అండ్ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ని మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ చేస్తుంది. చూడండి, మెయిన్ ప్రోగ్రామింగ్ సబ్ ప్రోగ్రామ్కి ఎన్ని వాల్యూస్ అయినా పాస్ చేసుకోవచ్చు, అది లిమిట్ లేదు. ఓకే, ఈ ఫంక్షన్ బ్రాకెట్స్లో మనం ఎన్ని ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకుంటే అన్ని ఫంక్షన్స్ నేమ్ దట్ మీన్స్ ఈ సబ్ ఫంక్షన్ అండ్ సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీనిలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సబ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ద సబ్ ప్రోగ్రామ్ ఆల్వేస్ రిటర్న్ ఓన్లీ సింగిల్ వాల్యూ అంటే మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేయదు. యూ కెన్ రిమైండ్ దిస్ వన్.
సి అబ్జర్వ్ చేయండి. సి యాజ్ పర్ ద డయాగ్రమ్. ఓకే చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ రిటర్న్ చేసింది కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను దట్ మీన్స్ ఇక్కడ దట్ మీన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ జస్ట్ a minute. నేను మీకు ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు సబ్ ఆఫ్ ఏ కమా బి అంటాం. ఓకే, సబ్ ఆఫ్ ఏ కమా బి ఏం లేదు, మీకు కావాలంటే ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకోండి, ఇంట్ ఏ కమా బి కమా సి. ఓకే చూడండి, I will print the result. See, printf sum is equal to percentage d comma c. అబ్జర్వ్ చేయండి, మెయిన్ ప్రోగ్రామ్ లో ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాము, ఆ ఇన్పుట్ వాల్యూస్ ని సబ్ ప్రోగ్రామ్ పంపించాం. సబ్ ప్రోగ్రామ్ లో ఎడిషన్ జరిగింది. ఎడిషన్ జరిగిన తర్వాత సబ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మనకి రిజల్ట్ జెడ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ ద రిజల్ట్ టు దట్ మెయిన్ వర్క్, సారీ మెయిన్ ప్రోగ్రామ్. రిటర్న్ చేసింది ఎక్కడికి వెళ్ళిపోయింది, అది ఈ సబ్ అనే ఫంక్షన్ కే రిటర్న్ చేస్తుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, ఈ సబ్ అనే ఫంక్షన్ కే రిటర్న్ చేసింది. అయితే ఈ సబ్ ఫంక్షన్ ని సి ఈక్వల్ టు అన్నాను కాబట్టి రిజల్ట్ మీకు సిలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇక్కడ రిజల్ట్ సిని ప్రింట్ చేసాం అనమాట. ఓకే, రిజల్ట్ ప్రింట్ఎఫ్ లో మనం రిజల్ట్ ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అయితే సబ్ ప్రోగ్రామ్ లో మనం ఇవి 2 ఇంటీజర్ వాల్యూస్ కదా, 2 ఇంటీజర్ వాల్యూస్ ని సమ్ చేసాం కాబట్టి రిజల్ట్ కూడా మనకి ఎలా వచ్చింది, ఇంటీజర్లోనే వచ్చింది. అంటే మనం రిటర్న్ చేసే వాల్యూ ఏ టైపు, ఇంటీజర్ టైప్ కాబట్టి మనం ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ కి రిటర్న్ టైప్ ఏమి ఇవ్వాలంటే ఇంట్ అని ఇవ్వాలి. అంటే మనకు వచ్చే ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ అవుతుందో మనం కొంచెం జస్ట్ అజ్యూమ్ చేసుకొని, ఓకే అప్పుడు ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ ని ఈ సబ్ ప్రోగ్రామ్ కి ముందు, దట్ మీన్స్ సబ్ ప్రోగ్రామ్ ఉంది కదా దానికి ముందు, సో డేటా టైప్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే జస్ట్ ఇట్ విల్ బి షో దట్ ఎర్రర్ అనమాట. ఇక్కడ మనకి వాయిడ్ అని అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాం, వాల్యూ పాసింగ్ బట్ నాట్ రిటర్నింగ్ టైప్. అంటే మెయిన్ నుంచి సబ్ ప్రోగ్రామ్ కి వాల్యూస్ పంపించింది, సబ్ ప్రోగ్రామ్ లో మనం టోటల్ చేసాం, రిజల్ట్ డిస్ప్లే చేసాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనకి సబ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ ద రిజల్ట్ టు దట్ మెయిన్ ప్రోగ్రామ్. సబ్ ప్రోగ్రాము మెయిన్ కి రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే ఒకసారి చూద్దాం. Addition of 2 numbers using value passing and value returning type. అంటే ఫస్ట్ టైప్, రైట్? So right now hash include stdio.h void main
int a comma b comma c PLRSCR a is equal to 100, b is equal to 200, c is equal to a plus b. Sorry. C is equal to a plus b కాదు కదా. C sub of a comma b printf sum is equal to percentage d comma c. Sum is equal to percentage d comma c get ch. ఎందుకంటే దట్ మీన్స్ వాల్యూ పాసింగ్ అండ్ రిటర్నింగ్ కదా, మళ్ళీ కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వస్తుంది కాబట్టి మెయిన్లో నేను రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, కాబట్టి అక్కడ గెట్ సిహెచ్ తీసుకున్నా. ఇప్పుడు ఇంట్ సబ్ ఆఫ్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. అబ్జర్వ్ చేయండి. int z equals to x plus y రిటర్న్ జెడ్ లో రిజల్ట్ ఉంది కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, రిటర్న్ చేసినప్పుడు సబ్ ప్రోగ్రామ్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్కి వాల్యూ రిటర్న్ చేస్తాం. ఆ రిటర్నింగ్ టైప్ వాల్యూ అంతా ఏంటి, ఇంటిజర్ టైప్. అంటే ఇది జెడ్ వేరియబుల్ టైప్ ఇంటిజరే కదా, జెడ్ ఇంటిజర్ టైప్ కాబట్టి సబ్ ప్రోగ్రామ్కి రిటర్న్ టైప్ మనం ఇంట్ అని తీసుకున్నాం. ఆ ఇంట్ ఈజ్ ద రిటర్న్ టైప్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆ రిటర్నింగ్ వాల్యూ దేనికి పాస్ చేస్తుంది, మళ్ళీ సబ్ అని ఇక్కడికే పాస్ చేస్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీనికే రిటర్న్ చేసేస్తుంది కాబట్టి సో ఆ సబ్ ఫంక్షన్ సి వేరియబుల్కి అసైన్ అయింది కాబట్టి ఆ రిజల్ట్ సిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్, వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ రిటర్నింగ్ టైప్. అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది కామన్ అనమాట. అబ్జర్వ్ చేయండి. రైట్ నౌ హ్యాష్ include void main int a comma b comma c PLRSCR a equals to 100, b equals to 200, c is equal to a plus b. Sorry. Sub of a comma b printf sum is equal to percentage d comma c
ZCH int sub of int x comma int y int comma int x comma int y right now int z equals to x plus y. Return C. Return z. C F2 right now Alt F9 no errors. Control F9. Sum is equals to 300. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ ఫ్రమ్ మెయిన్ F7 ప్రెస్ చేయండి. సి వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంది, తర్వాత సి ఈక్వల్ టు సబ్ ఆఫ్ ఏ కమా బి కదా. ఇప్పుడు వెంటనే ఎక్కడికి రిటర్న్ అయిపోద్ది మనకి, అక్కడి నుంచి తప్పించి మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి కంట్రోల్ జంప్ అవుతుంది. చూడండి, సబ్ అనేది ఫంక్షన్ అక్కడ బయట వచ్చి ఆ నేమ్తో సబ్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏముంది, అక్కడి నుంచి జంప్ చేసింది. సబ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్ట్ రిటర్న్ చేస్తుంది కదా. రిజల్ట్ ఎక్కడికి రిటర్న్ అయింది, మళ్ళీ సి వేరియబుల్లోకి స్టోర్ చేసినట్టు లెక్క. ఇప్పుడు సిని డిస్ప్లే చేసినప్పుడు మనకి రిజల్ట్ కనబడుతుంది. చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 300, రైట్. ఇప్పుడు నేను ఇన్పుట్ వాల్యూస్ చేంజ్ చేద్దాం. ఇన్పుట్ వాల్యూస్ వచ్చి 400, 800. ఇప్పుడు F7 1200 is the result. Okay, observe చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఒక ఎక్స్ట్రా లైన్ వేస్ట్ కదా మనకి. సి ఈజ్ ఈక్వల్ టు సబ్ ఆఫ్ ఏ కమా బి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సి అనేది ఎక్స్ట్రా వేరియబుల్ ఉంది, నాకు ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలని లేదు. సో దట్స్ వై ఐ విల్ రిమూవ్ దట్. నాకు ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా నేను సబ్ ఆఫ్ ఏ కమా బి. ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ. F7 జంప్ చేసింది, మళ్ళీ రిటర్న్ అయ్యి రిజల్ట్ని డిస్ప్లే చేసింది. రిజల్ట్ ఈస్ 1200. ఓకే, ఐ విల్ చేంజ్ మై ఇన్పుట్ వాల్యూస్. మై ఇన్పుట్ వాల్యూస్ ఏంటి ఇప్పుడు 500, నెక్స్ట్ 1000. ఇప్పుడు Alt F9, okay, F7, you can see that 1500 is the result. Okay, చూడండి. సపరేట్గా మనం సబ్ అని ఇంకొక ఎక్స్ట్రా లైన్ రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్గా మీరు ఇక్కడ సి ఎక్స్ట్రా వేరియబుల్ అవసరం లేదు, సబ్ అనే ఫంక్షన్ డైరెక్ట్గా మనం దీనిలో రాసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి. మీరు లాస్ట్ లైక్ వాల్యూ పాసింగ్ అండ్ వాల్యూ నాట్ రిటర్నింగ్, మళ్ళీ వాల్యూ పాసింగ్ వాల్యూ రిటర్నింగ్ లో మీరు హెడర్ ఫైల్ ఇంకా వాయిడ్ మెయిన్ మధ్యలో మళ్ళీ వాయిడ్ సబ్ అని చెప్పి లాస్ట్ టైం డిక్లేర్ చేశారు, దీంట్లో చూడలేదు.
అంటే ఇక్కడ టైప్ కాస్టింగ్ చేశాను కదా, అదే కదా. అవును సార్, అవును సార్. యాక్చువల్గా ఎర్రర్ వస్తే నేను చేద్దాం అనుకున్నాను, ఎర్రర్ రాలేదు కదా, అందుకని చేయలేదు. మీకు అక్కడ ఏమైనా ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి, మీరు అప్పుడు ఏంటంటే టైప్ కాస్టింగ్ చేయండి. అప్పుడు ఏంటి, మీకు యాడ్ చేసుకున్న ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్ సబ్ ఆఫ్ సి ఇంట్ కమ ఇంట్. ఓకే, సరిపోతుంది. క్లియర్? ఓకే, కాకపోతే Yes, ఎర్రర్ sir. వస్తేనే చేయండి, లేదంటే వద్దు, అవసరం లేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. I think third time. See, value not passing, but value returning time. Value not passing, but value రిటర్నింగ్ టైం. చూడండి, అంటే మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి ఏ వాల్యూస్ పంపించదు, కానీ సబ్ నుంచి మాత్రం మెయిన్కి వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. చూద్దాం. value not passing, but value returning time. See? ఇది మెయిన్ ప్రోగ్రాము, ఇది సబ్ ప్రోగ్రామ్. అయితే మనం మెయిన్ నుంచి ఏ వాల్యూ పంపించట్లేదు, కానీ సబ్ నుంచి మాత్రం వెనక్కి రిటర్న్ చేస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే సబ్ అనేది ఫంక్షన్ నేమ్ తీసుకొని అదే నేమ్తో మనం సబ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అంటే ఇన్పుట్ వాల్యూస్ అన్ని ఎక్కడ తీసుకోవాలి, మనం సబ్లోనే తీసుకోవాలి. ఇంట్ ఏ కమ బి కమ సి, సి ఈజ్ ఈక్వల్ టు a plus b, sorry, a equals to 100, b equals to 200, c is equal to a plus b, రిటర్న్ సి అన్నది. అంటే సి ఏ టైప్, ఇంటిజర్ టైప్ కదా, దీని ఫంక్షన్ ఏ టైప్, దట్ మీన్స్ సబ్ ప్రోగ్రామ్ రిటర్నింగ్ టైప్ ఇంట్ అనమాట. చూడు, ఇప్పుడు వాల్యూ నాట్ పాసింగ్, బట్ వాల్యూ రిటర్నింగ్ టైం. వాల్యూ నాట్ పాసింగ్ అంటే మెయిన్ నుంచి ఎలాంటి వాల్యూ సబ్కి పంపించట్లేదు, కానీ సబ్ నుంచి మాత్రం వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సబ్ నుంచి వాల్యూని మాత్రం మెయిన్కి రిటర్న్ చేస్తుంది. కాబట్టి సి రిజల్ట్ మనం ప్రింట్ రిజల్ట్. ఓకే,
రిజల్ట్ ఈస్ 300. చూడండి, వాల్యూ నాట్ పాసింగ్ బట్ వాల్యూ రిటర్నింగ్ టైప్. మెయిన్ నుంచి ఎలాంటి వాల్యూ పంపించట్లేదు కాబట్టి ఇన్పుట్ వాల్యూస్ అండ్ బిజినెస్ లాజిక్ అన్నీ కూడా సబ్లోనే చేయాలి. ఏదైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ మాత్రమే మెయిన్కి రిటర్న్ చేయాలి. యాజ్ పర్ ద డయాగ్రామ్ I will implement the program. See, చూడండి, hash include stdio.h void main int. సారీ, అసలు మెయిన్ నుంచి మనం ఏం పంపించట్లేదు కదా, కాబట్టి ప్రింట్ నేను ఇక్కడ ఇంట్ జెడ్ అనుకుంటాను. TLRFCR z is equal to sub of printf sum is equal to percentage d comma z zch. int sub of పైనుంచి ఏం రావట్లేదు కదా మనకి, కాబట్టి ఓన్లీ జస్ట్ బ్రాకెట్స్. So right now int a equals to 100 comma b equals to 200 comma c. ఇలా అయినా తీసుకోండి, లేదంటే సెపరేట్ లైన్స్లోనైనా తీసుకోండి. a comma b comma c. c is equal to a plus b రిటర్న్ సి. ఇప్పుడు ఏం చేస్తుంది మనకి ఇక్కడ సిలో ఉన్న రిజల్ట్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు సబ్ ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు అది జెడ్కి అసైన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్ట్రా స్టెప్స్ మనకెందుకు, వేస్ట్ కదా. జెడ్ డిలీట్ చేస్తున్నా, ఫంక్షన్ నేమ్ కూడా ఇక్కడ డిలీట్ చేస్తున్నా, ఓన్లీ sub. Okay, that is enough. Okay, sub. చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వేరియబుల్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఇంకొక స్టెప్ కూడా అవసరం లేదు. ఓకే, సో నేను బోత్ టూ కూడా నేను చూపిస్తాను మీకు. జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. వాల్యూ నాట్ పాసింగ్, మెయిన్ నుంచి ఎలాంటి వాల్యూస్ సబ్కు పంపించట్లేదు, బట్ సబ్ నుంచి మాత్రం రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. వాల్యూ రిటర్నింగ్ టైప్. Value not passing, but value returning type. సబ్లో నుంచి టోటల్ ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ మళ్ళీ మెయిన్కి రిటర్న్ చేస్తున్నాం. వాల్యూ నాట్ పాసింగ్ బట్ వాల్యూ రిటర్నింగ్ టైప్. సార్ అబ్జర్వ్ చేయండి. As usual, main program. So, int z CLRSCR z is equal to sub of
only sub printf sum is equals to percentage d comma z. Next, see, observation int sub of int a comma b comma c. A is equal to 100, b is equal to 200, c is equal to a plus b. Return c. Alt F9. Control F9. ఇక్కడ గట్ సిహెచ్ మర్చిపోయింది కదా, గట్ సి సమ్ ఇస్ 300. మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేద్దాం. ఏ వాల్యూ 400. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం బై యూజింగ్ F7. స్టార్ట్ అయింది. మెయిన్ నుంచి సబ్కి వచ్చిన తర్వాత, ఐ మీన్ సబ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత సబ్ ప్రోగ్రామ్కి కంట్రోల్ జంప్ అయింది అండ్ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుంది. రిజల్ట్ మళ్ళీ మెయిన్కి రిటర్న్ చేసింది, డిస్ప్లే చేసింది. ఓకే, మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్ వస్తుంది అనుకోండి, టైప్ డిక్లరేషన్ అని చెప్పి, మీరు అప్పుడు టైప్ని డిఫైన్ చేసుకోండి మైన్ కంటే ముందు, లేదంటే అక్కర్లేదు. ఓకే, సి ఇక్కడ ఎలాగో ఎర్రర్ రాలేదు కాబట్టి నేను టైప్ డిక్లరేషన్ అనేది నేను చేయలేదు అనమాట. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎక్స్ట్రా స్టెప్స్ వేస్ట్ కదా, రిమూవ్ చేస్తాను. ఎక్స్ట్రా వేరియబుల్ వేస్ట్ రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎక్స్ట్రా స్టెప్ వేస్ట్. ఇక్కడ డైరెక్ట్లీ సబ్ ఆఫ్, ఓకే, సబ్ ఆఫ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా సి స్టార్ట్ అయింది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత వెంటనే జంప్ చేసింది, సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి, అంటే దట్ మీన్స్ సబ్ ప్రోగ్రామ్ కాల్ చేసింది అనమాట. కాల్ చేసి అందులో ఉన్న ఫంక్షనాలిటీ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్ట్ మళ్ళీ మెయిన్కి రిటర్న్ చేసింది. ఓకే, result is 600. Okay, remind this one. This is the, say, value not passing, but value returning.